జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడి హోదాలో తొలిసారిగా రాయదుర్గం వస్తున్న మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారికి ఘనంగా స్వాగతం పలకడానికి అన్ని ఏర్పాట్లు చేశాం. రాయదుర్గం పట్టణంలో 15,000 మందికి తగ్గకుండా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అన్ని వర్గాల ప్రజలతో స్వాగత ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. యువ నాయకుడు, ఒక ముఖ్యమంత్రికి మనవడు, మరో ముఖ్యమంత్రి కొడుకు, ఈరోజు జాతీయ స్థాయి యువ నాయకుల్లో అత్యంత ప్రభావశీలవంతమైన నేతగా ఎదుగుతున్న నారా లోకేష్ బాబు గారు 2 ఏళ్ల తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రాయదుర్గానికి తొలిసారిగా వస్తూ ఉన్నారు. ఇది మాకు వచ్చిన ఒక సువర్ణ అవకాశంగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే అనేక నియోజకవర్గాల్లో లోకేష్ బాబు గారు పర్యటిస్తూ ఉన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రైవేటు కార్యక్రమాలు, అట్లాగే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు. రాయదుర్గం నియోజకవర్గంలో పూర్తిగా పార్టీ కార్యక్రమం, చిన్న ప్రైవేటు కార్యక్రమం మాత్రమే ఉంది, ప్రభుత్వ కార్యక్రమం లేదు. సో తెలుగుదేశం పార్టీ బలగాన్ని చాటుకోవడానికి మాకు లభించిన ఒక సువర్ణ అవకాశంగా మేము భావిస్తూ ఉన్నాం. సాధారణంగా అధికారిక హోదాల్లో ఉన్న నాయకులు వస్తే ఏర్పాట్లన్నీ ప్రభుత్వం చూస్తూ ఉంటుంది. ప్రభుత్వమే మిగతా అంటే సంబంధిత మనుషులను తీసుకురావడం కానీ, ఆ కార్యక్రమాలను విజయవంతం చేయడంలో కానీ పాలు పంచుకుంటూ ఉంటుంది. కానీ ఇక్కడ ఎక్కడా కూడా ప్రభుత్వ అధికారులను, ప్రభుత్వాన్ని ఉపయోగించుకోకుండా పార్టీ పరంగా మేము చేస్తున్న కార్యక్రమం. అట్లాగే కనేకల్లు క్రాస్లో సుజలాన్ అనే ఒక ప్రైవేటు కంపెనీకి సంబంధించిన ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు. కాబట్టి ప్రభుత్వం ప్రమేయం ఎక్కడా లేదు ఈ కార్యక్రమాల్లో. మొత్తం రోజంతా మనతోనే గడపబోతూ ఉన్నారు లోకేష్ బాబు గారు. కార్యకర్తలతో మాట్లాడుతూ ఉన్నారు, వేల మంది కార్యకర్తలను కలుసుకుంటూ ఉన్నారు. దీనివల్ల ఈ ప్రాంత ప్రజల అవసరాలు, భవిష్యత్తులో ఇక్కడ చేపట్టాల్సిన కార్యక్రమాలపైన ఆయనకు మరింత స్పష్టత వచ్చేదానికి అవకాశం వస్తుంది. రాష్ట్రంలో 175 నియోజకవర్గాలున్నా 2 ఏళ్లలో లోకేష్ బాబు గారు రాయదుర్గం నియోజకవర్గాన్ని ప్రత్యేక దృష్టితో చూస్తూ ఉన్నారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి, విద్యా వ్యవస్థ ఏర్పడినప్పటి నుంచి ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు విద్యా వ్యవస్థలో మనం ఎప్పుడూ చూసి ఎరగం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్. మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి.